వైజాగ్ వచ్చాను. వైజాగ్లో నేను ఇలా నార్మల్గా వస్తూ ఉండగా ఈ పక్కనే ఒక ఆవిడ కనిపించారు. సో ఆవిడ పేరు రాధా. ఈవిడ తమిళనాడులోని తిరుపూర్ నుంచి వచ్చారు. సో ఈవిడికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆవిడ హర్ష సాయి గారిని కలవాలని వచ్చారు. సో ఆవిడ వచ్చి ఆల్మోస్ట్ 2-3 months అవుతుందంట. సో ఇక్కడే ఉన్నారు. సో ఆవిడ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఈ వీడియో హర్ష సాయి వరకు షేర్ అయ్యేలాగా మన వంతు సహాయం మనం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు? మేము తమిళనాడు నుండి తిరుపూర్ నుండి వచ్చాము. హర్ష సాయి చూసేదానికి వచ్చాము. మాకు 3 కూతుర్లు ఉంటారు. వాళ్ళకి 2కి పెళ్లి చేశాను. ఇంకొక కూతురు ఉంది. ఆ కూతురుని అడిగేదానికి వచ్చారు. వాళ్ళకి పెళ్లి చేసేదానికి ఇప్పుడు నా దగ్గర ఏదో డబ్బులు లేదు. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. దానికి అప్పు తీసుకుంటాము. ఈ పెళ్లి ఎట్లా చేసేది తెలియలేదు. మాకు ఎవరు ఇచ్చి సహాయం చేసేదానికి ఎవరు లేదు మాకు. ఇప్పుడు ఏమంటే వడ్డీ దానికి ఎట్లా వడ్డీ నాకు తెలియలేదు. హర్ష సాయి దగ్గర మాకు దొరకు అట్లాగా వచ్చే మేము వాళ్ళని చూడవాలా. నేను వాళ్ళని చూస్తే మటున మా ప్రాబ్లం సరిగా పోతుంది. మా ప్రశ్న సరిగా ఉంది. వాళ్ళే మాకు వదవాలా. వాళ్ళ దగ్గర మేము వడ్డీలాగంటే అప్పుగా అడిగాము. వేరేది లేదు. వాళ్ళ దగ్గర నేను ఏమంటే మడి పిచ్చకి అడుగుతున్నాను. నేను మా అప్పు తీర్చేదానికి వాళ్ళు మాకు వదవలా. హర్ష సాయికి చేరపడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈవిడికి 3 కూతుర్లు ఉన్నారు. సో ఇద్దరు చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారంట. సో దాంతోపాటుగా వాళ్ళ హస్బెండ్కి రీసెంట్గానే యాక్సిడెంట్ కూడా అయింది. సో దాంతో వీళ్ళకున్న పెద్ద దిక్కు కూడా లేకుండా చాలా కష్టాల్లో అయితే ఉన్నారు. సో ఆవిడకి ఏం చేయాలో తెలియకపోవడంతో హర్ష సాయి ద్వారా కొద్దిగైనా ఈవిడికి సహాయం అందుతుందనే కొద్ది ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఆవిడ నన్ను ఎందుకు పిలిచిందో కానీ పూర్తిగా ఆవిడ సమస్య మొత్తం నాకు చెప్పింది. సో ఆవిడ సమస్యను అయితే మనం పూర్తిగా తీర్చలేము. అయితే ఆవిడ 3 రోజులు పెట్టి అన్నం కూడా తినలేదంట. సో ఆవిడకి ఆకలి తీరేలాగా సహాయం మాత్రమే నేను చేయగలిగాను. సో మన వంతు సహాయంగా ఈ వీడియోని హర్ష సాయి వరకు చేరేలాగా చేద్దాం ఫ్రెండ్స్.